నమస్కారం సార్. ఏంటి చంటి ఒకే రోజులో సంచలనం సృష్టించావు? అంతా మీ ఆశీర్వాదమే సార్. తొందరపడి చేయనరికి నీకు మేలే చేశాళ్లే. అలాగే సార్. సార్ ఎక్స్ఎమ్మెల్యే చంటబ్బాయికి మీకు ఏంటి గొడవ? ఆయన చంపాలని ఎందుకు ట్రై చేశారు? ఇప్పుడే సేతుపతిని చూస్తున్నట్టుగా ఉంది. చరణ్, నీకు ధైర్యం ఉంటే నాతో పెట్టుకో. అమాయకులైన జనం ఏం చేశారు? పసివాళ్ల మీద పెద్దవాళ్ల మీద నీ బలం చూపిస్తున్నావే, సిగ్గులేదు? నాకెందుకు సిగ్గు? ఆ మూర్ఖపు జనం నిన్ను నమ్మారు. అప్పుడే ఫిక్స్ అయిపోయాను. కొట్టాల్సింది నిన్ను కాదు, ఆ జనాన్ని. ఆ జనానికి ఏం కాకూడదని నువ్వనుకుంటే నామినేషన్ ఉపసంహరించుకుని ఈ ఊరొదిలి వెళ్ళిపో. ఇప్పుడే నిన్ను నరికి పారేసిపోగలను. ఏ పదవికి డబ్బుకి ఆశపడి ఇదంతా చేస్తున్నావో అదే పదవిని డబ్బుని నీ నుంచి దూరం చేసి నిన్ను నడి రోడ్లో నిలబెడతాను. చూస్తావా? నువ్వు మగాడివైతే నువ్వు ఏమేం ఫ్రాడ్ పనులు చేయగలవో అన్నీ చేసి ఈ ఎలక్షన్లో గెలు. నువ్వు నేను తేల్చుకుందాం. ఎక్స్ఎమ్మెల్యే ఇంటికి మీరు ఆవేశంగా రావడం, కోపంగా తిరిగి వెళ్ళిపోవడం అంతా మీడియాలో రికార్డ్ అయింది. మీరు కాదంటారా? అంటే ఆధారాలుంటే మీరు నమ్ముతారు, అంతేగా? తప్పకుండా నమ్ముతాం. అదిగో పోలీసులకు దారి ఇవ్వండి. సార్ మీ వాట్సాప్ నెంబర్ కొంచెం చెప్పండి. ఎందుకు చెప్పండి, పనుంది. 9942198999. ఫోన్ నెంబర్ కూడా అంత బిగుసుకుని చెప్పాలా? కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఒకసారి మీ ఫోన్ చూడండి. ఏంటన్నా వాడు వార్నింగ్ ఇచ్చేస్తుంటే ఊరుకున్నావు? వాడొచ్చి నా చెయ్యి నరికెళ్ళిపోయాడు. చూస్తూ ఊరుకున్నానే. బయటున్న ప్రెస్ చూడలేదు, సరే నువ్వు చూడలేదా? కత్తి తీసుకొని నరకరా. ఈ నెల మిమ్మల్ని నరకరా. అయ్యగారు, అయ్యగారు చెప్పండి సార్. ఏంటి నువ్వు చేసిన పని? ఏంటి సార్ అది? ఏంటి నువ్వు చెప్తే నే వినేది? నేను చెప్పేది నువ్వు వినొద్దు. చంటబ్బాయి తన చేతిని తానే నరికించుకుని నాటకవాడిన సంఘటన రాజకీయ వర్గాల్లో సంచలనాన్ని సృష్టించింది. ఇలాంటి పని చేసినందుకు చంటబ్బాయిని పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నాను. ఇక పైన చంటబ్బాయికి మా పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదు. భయంగా ఉందా? భయపడుతున్నావా? మర్యాదగా నేను చెప్పినట్టు విని ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెడితే మీరు ప్రాణాలతో బయటకెళ్తారు. లేదంటే మీ ప్రాణాలకి నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇక్కడ గేటును బద్దలు కొట్టుకుని రావడానికి ఎవ్వరు లేరు. మిమ్మల్ని కాపాడడానికి ఆ విజయ్ సేతుపతి ప్రాణాలతో లేడు. సారీ. మీకు ఒక విషయం తెలియదు కదా, మీరు ఎవరిని సేతుపతి అనుకుంటున్నారో వాడు సేతుపతి కాడు, చరణ్. నేను పెట్టిన కూలోడు. హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఈ ఊరిని నమ్మించాడు, తన కుటుంబాన్ని నమ్మించాడు, తనతోనే ఉండే ఫ్రెండ్స్ని నమ్మించాడు. అందరినీ. ఆల్ ఆర్ స్టూపిడ్ ఇడియట్స్. మేము ఇడియట్సా? తొందరపడి నోరు జరగండి సార్. మీరు ఎవరిని చరణ్ అనుకుంటున్నారో అతను చరణ్ కాదు, అతను మా విజయ్ సేతుపతి. అన్నా, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను. మీరెలా ఉన్నారు అంకుల్? బాగున్నాను. నేను మీకు చాలా ద్రోహం చేశాను సేతుపతి, కానీ నువ్వు నా బిడ్డని కాపాడావు. నేను చచ్చేంత వరకు నీకు నమ్మకంగా ఉంటాను. నన్ను నమ్ము సేతుపతి. బాబు జాగ్రత్త. నువ్వు రప్పించావా? తనే నీ ద్వారా ఇక్కడికి వచ్చాడు.
దుబాయ్లో అన్నతో ఒక అతను పనిచేశాడు చరణ్ అన్న ఫ్రెండ్. చెన్నైలో ఉంటున్న వాళ్ళింట్లోనే అన్న చరణ్లో బతికాడు. ఆ కుటుంబానికి అంతా తెలుసు. నీ కూతుర్ని కలవడానికే పప్పుకొచ్చాడు. నీ కూతురుతో పరిచయం పెంచుకున్నాడు. ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ విజయ్ సేతుపతి. థ్యాంక్ యూ సార్. మీరు వాళ్ళని తీసుకుని బాంబేకి వెళ్ళండి. ఎవరికి డౌట్ రాకూడదు. నేను చూసుకుంటాను చెప్తాను. సీన్ చేయకుండా మీ నాన్నకి ఫోన్ చేయండి. నిన్ను కూడా నమ్మించాడు విజయ్ సేతుపతి. నిన్ను ఏనాడో చంపేసి ఉండేవాడు. ఏ చట్టం ద్వారా లోపలికి వచ్చావో ఆ చట్టం ద్వారానే నీ ఆట కట్టించాలని వెయిట్ చేశాడు. విజయ్ సేతుపతిగా మళ్ళీ మా ఊళ్ళోకి వచ్చాడు. గుడ్ షో. అంటే మీరు ప్రాణాలతో ఉన్నంత వరకు ఫ్యాక్టరీని రానివ్వరు. సేతుపతి ఎక్కడ? నిదానంగా గమనించు, ఆలోచించు, నిర్ణయం తీసుకో. అవసరం వస్తేనే కోప్పడు. నేను నిన్ను తక్కువ అంచనా వేశాను. నువ్వు ఇంత త్వరగా ఎదిగి నా ముందుకొస్తావని నేను అంకల్, ఒకడు రావాలి అని దేవుడు డిసైడ్ అయిపోయాడు అనుకో. మీరు ఎంత గేట్ మూసి తాళం పెట్టి లాక్ చేయాలనుకున్నా మీ వల్ల కాదు. ఎందుకో చెప్పనా? తాళం చెవి ఆయన దగ్గర ఉంది. ఇప్పటికైనా సంతకాలు పెడతారా, లేదా మిమ్మల్ని నరికేసి వేలి ముద్రలు పెట్టించుకోనా?
ఎవడి కోసం సొంత ఊరికి సొంత మనుషులకి ద్రోహం చేసావు. నీలాంటి వాడిని ముట్టుకోవడమే పాపం. రండిరా. ఇచ్చిన గడువులోగా సంజయ్ ఇండస్ట్రీస్ సంస్థ తమ తరఫు న్యాయాన్ని నిరూపించుకోలేకపోయింది. ఈ కేసు విచారణలో ఆ కాపర్ ఫ్యాక్టరీ రావడం వల్ల గ్రామ పరిసరాల్లో కాలుష్యం ఏర్పడుతుందని కూడా తేలింది. గ్రామ ప్రజల యొక్క మేలు కోసమే ఓ పరిశ్రమ ఏర్పడాలి తప్ప కేవలం యజమాని లాభం కోసమే కాకూడదు. అందుచేత సంజయ్ ఇండస్ట్రీస్ సంస్థకు ఈ కోర్టు శాశ్వత నిషేధం విధిస్తోంది. అలాగే సంస్థ సొంతం చేసుకున్న భూమిని వాటి సొంతదారులకు అప్పగించవలసిందిగా తీర్పునిస్తుంది. సార్, మీకు లభించిన విజయం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది ఒక వ్యక్తికి దక్కిన విజయం కాదండి, మా ఊరి వాళ్ళ ఐకమత్యానికి దక్కిన విజయం. మీ ఊర్లో ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకున్నారు. అదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడా రాదని చెప్పగలరా? నాకు జ్యోతిష్యం తెలియదండి. మా ఊరి వాళ్ళు కలిసికట్టుగా ఉన్నట్టు మిగతా ఊరి వాళ్ళు కలిసికట్టుగా ఉంటే వాళ్ళకి కావాల్సింది మాత్రమే దొరుకుతుంది. వాళ్ళకి అవసరం లేని దాన్ని ఎవరు బలవంతంగా వాళ్ళ మీద రుద్దలేరు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకులే తప్పులు చేస్తున్నారని మీ ఉద్దేశమా? ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు తప్పని చర్చించి ఎటువంటి ప్రయోజనం లేదండి. ఎందుకంటే ఆ విధంగా తప్పు పడుతూ ఉంటే జీవితాంతో తప్పు పడుతూనే ఉండాలి, ఏమీ సాధించలేము. అయితే మీరేమంటారు? నాకు చాలా పనులున్నాయి, వెళ్ళి ఆ పనులు చూసుకుంటాను. థ్యాంక్స్. నమస్తే. చరణ్, ఎలా ఉన్నావురా? బాగున్నాను. నేను నీకే థ్యాంక్స్ చెప్పారా, చాలా థ్యాంక్స్. వాడు నన్నే అనుకున్నా, నిన్ను కూడా మోసం చేశాడు కదా? నన్నేం మోసం చేయలేదు. అబ్బా, నువ్వు నన్ను లవ్ చేసింది నిజమే కదా? నువ్వేమనుకున్నావో అది చెయ్యి విజయ్. ఎలా ఉన్నావు బావా? బాగున్నా. మీరు మాట్లాడుతూ ఉండండి. ఇప్పుడు ఓకే, వెళ్ళరా. సరేనా పెద్దయినా? అర్రెర్రెర్రెర్రెర్రె. చెయ్యాల్సిన పనులన్నీ చేసి సైలెంట్ మాస్ గా నుంచున్నారే, ఎలా సాధ్యం సార్? నా నోటికి మంచి మాటలు రావు. నన్ను హీరో హీరో అంటూ చివరకు నువ్వు హీరో అయ్యావు కదా? సార్, ఇక్కడ జరిగిన దాని గురించి ఆలోచించకండి. ఏ నాటికైనా మీరే హీరో, మీ పక్క నేనే కమెడియన్ని. చెప్పు. గాడిది ప్లీజ్ క్లిక్ సార్. కదా? సార్, చివరి వరకు సార్, comedy సార్, గానే సార్, ఉంటాను. సార్, సార్, మన కాంబినేషన్ సూపర్ హిట్, వెళ్ళిపోకండి సార్. సార్, సార్, రే సూరి